రోజు కూలీ చేసే వాళ్ళకి 5,000లో నెల గడవచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి? మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? అప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం, హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా. ఎందుకంటే ఆ హీరోకి రీప్లేస్మెంట్ లేదు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 50 years ఆఫ్ జర్నీలో ఎంతమంది స్టార్స్ చిరంజీవి గారిని రీప్లేస్ చేశారండి? బట్ టెక్నీషియన్ వేలల్లో లక్షల్లో ఉన్నారు. వై కాంట్ వి? అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా. మేమేం వాళ్ళ దగ్గర నుంచి ఏం లాక్కోవట్లేదు కదా. ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ వ్యాపారం బాగుందండి? రియల్ ఎస్టేట్కి ఎవరికైనా సేల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఉన్న రేట్ల కంటే 30% తక్కువకి వర్క్ చేస్తున్నారు, తక్కువకి సేల్ చేస్తున్నారు. ఎందుకండి? పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ దానికి అనుగుణంగా వెళ్ళిపోతేనే ఆ సంస్థలు, వ్యాపారాలు సామాజికంగా అందరూ బాగుంటారు. సినిమా లేకపోతే ఒక అరగంట గడవదు. అందుకని ఆ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఎవ్వరూ సినిమాని వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు లేరు. హీరోకి రెమ్యూనరేషన్ వెళ్ళాలి, డైరెక్టర్ వర్క్ చేశారు కాబట్టి డైరెక్టర్కి రెమ్యూనరేషన్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తున్నారు కదా, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఒక్క ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేరు. సొంత స్థలాలు అమ్ముకొని సినిమా మీద, ఓన్లీ సినిమా మీద ఉన్న ఇష్టంతో ఇంకా ఇండస్ట్రీలో గడుపుతున్న వాళ్ళు 99%. చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ మేడ్ మూవీస్ లైక్ బాహుబలి, పుష్ప 2 ఆర్ హనుమాన్, ఎనీథింగ్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రొడ్యూసర్ హ్యాపీగా లేరు.